రాజ్ ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్లి, "ఈ ప్రాజెక్ట్ అవుట్‌పుట్ ఎలాగైనా సరే కరెక్ట్‌గా రావాలి. ఇది ఎలాగైనా నేనే గెలవాలి. ఇలా నేను గాని గెలిచేటట్లు మీరు చేస్తే మీకు హౌసింగ్ లోన్స్ ఇప్పిస్తాను. అలాగే పక్కా ఇల్లులు కట్టుకునే విధంగా నేను చేస్తాను. మీకు ఏది కావాలన్నా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే హామీలు ఇస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ చాలా సంతోషించి, "సార్ మేము మీకే సపోర్ట్ చేస్తామని" చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య పిఏ అయితే కావ్య దగ్గరికి వెళ్లి, "మేడం, మేడం సార్ ఎన్నో హామీలు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ సార్ వైపే తిరిగిపోయారు. ఇప్పుడు మనం చేయగలము" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "సరే తను చేయగలిగినంత తను చెయ్యని. మనం తర్వాత చూసుకుందాం. మనం సంగతి తర్వాత చూసుకుందాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిఏ అయితే, "ఏంటి మేడం ఇలా మాట్లాడుకుంటున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అనామిక గోపాలం దగ్గరికి వెళ్లి, "మీరు ఈ ప్రాజెక్ట్‌ని వాళ్ళకి ఎలా ఇవ్వగలిగారు? వాళ్ళ ఇంట్లో ఇప్పటికే చాలా తగువులు అవుతున్నాయి. వాళ్ళు విడిపోయే అవకాశం కూడా ఉంది. అలాంటిది మీ ప్రాజెక్ట్‌ని వాళ్ళ చేతుల్లో ఎలా పెట్టగలిగారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఎలాగైనా సరే అవుట్‌పుట్ అనేది చాలా దరిద్రంగా వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గోపాలం కూడా, "అవునమ్మా! నువ్వు చెప్తుంది కూడా నిజమే. ఈ ప్రాజెక్ట్ నేను ఇక వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. నేను తీసేసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఇది మీ కంపెనీకి వచ్చే విధంగా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "సార్ మీరు ఇది చేయగలిగితే నాకు చాలా మంచి హెల్ప్ చేసే విధంగా అవుతారు. అలాగే మీకు కూడా చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చే విధంగా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్‌ని, కావ్యాని తలుచుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్